చదివావా నువ్వు బైబిల్ విమర్శించడానికి, యేసును విమర్శించడానికి అందరూ ఉరతలోగుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఏం తప్పు చేశాడయా అంటే ఏం చెప్పలేదు. ఆయన చేసిన దోషం ఏంటో చెప్పలేదు. మిగిలిన దేవుళ్ళందరినీ ఒక లిస్టులో పెట్టి యేసు అందరి చరిత్రలు చదువుతూ వాళ్ళు పుట్టుక నుండి వాళ్ళు మరణించేదాకా వాళ్ళు చేసిన కార్యాలన్నీ చదివి యేసు గురించి కూడా చదవండి. ఒక్క మచ్చ లేకుండా, ఒక్క పాపం కూడా లేకుండా నిలబడిన వాడు అందరి మధ్యలో యేసు ఒక్కడే కనిపిస్తాడు. మిగిలిన వాళ్ళు ఎక్కడో దగ్గర దోషం కనబడుతుంది, ఎక్కడో దగ్గర అపరాధం కనబడుతుంది, ఎక్కడో దగ్గర వాళ్ళ తప్పిదం కనిపిస్తుంది, ఎక్కడో. కానీ యేసునాథుడిలో ఒక్క దగ్గర కూడా దోషం కనిపించదు, పాపం కనిపించదు. ఆయన శాసించాడు. కెన్ యూ షో మీ ఎనీ సిన్ ఇన్ మై లైఫ్ అని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? ఏంటి చెప్పండి? యేసు ప్రభు. ఈ ప్రభుని యేసుని మనం ఆశ్రయించి ప్రార్థిస్తున్నాం. ఈయన ఇచ్చిన పిలుపు ఎందుకంటే మానవ జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోకుండా, చీకటి అంధకారంలోకి వెళ్ళిపోకుండా పరలోక పట్టణం వెళ్ళడానికి. ఇదిగో ఆ నరక అగ్నిగుండం అన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదని నరకం గురించి యేసునాథుడు ఎక్కువ సార్లు ప్రసంగించాడు. ఎందుకు ప్రసంగించాడు అంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి.